ఈరోజు వరల్డ్ స్పైన్ డే. ఈరోజు వెన్నెముక గురించి తెలుసుకుందాం. ఈ వెన్నెముక లేకపోతే మనం పాముల్లాగా జర్రులాగా పాకాల్సి వచ్చేది. మనం నిలబడుతున్నాం, కూర్చుంటున్నాం, నడుస్తున్నామంటే దానికి కారణం వెన్నెముక. ఇలాంటి వెన్నెముకను రక్షించుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. గంటల తరబడి కూర్చోవటం, గంటల తరబడి నిలబడటం మానుకోవాలి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అలా చేయవలసి వస్తే అరగంట కూర్చోగానే ఒక 5 నిమిషాలు అటు ఇటు నడిచి తర్వాత మళ్ళీ కూర్చోవాలి. నిలబడి ఉండేవారు అరగంటకోసారి 5 నిమిషాలు కూర్చోవాలి. అలా చేయటం వలన వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్, మొబైల్ వాడేవారు వెన్నెముక స్ట్రైట్గా ఉండేలా కూర్చోవాలి. కంప్యూటర్ వారి కంటికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని ల్యాప్టాప్ను కూర్చొని పడుకొని ఒళ్ళో పెట్టుకొని అటు దొర్లుతూ ఇటు దొర్లుతూ ఆపరేట్ చేయరాదు. అలా చేస్తే త్వరలోనే నడుము నొప్పో మెడ నొప్పో గ్యారంటీ. వెన్నెముకకు బలాన్నిచ్చే కాల్షియం కలిగిన పాలు, పాలకూర, శొంఠి, నువ్వులు, బెల్లం లాంటి ఆహార పదార్థాలని ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. రోజుకు అరగంట తగ్గకుండా సూర్యరశ్మి మనపై పడేలా చూసుకోవాలి. దానివల్ల విటమిన్ డి శరీరానికి అంది వెన్నెముక బలంగా ఉంటుంది.